హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివిడ్ జెనిక్స్. ఈ వీడియోలో చేసి నేను మీకు మనం నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లోకి 3D మోడల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూపిస్తాను. 3D మోడల్స్ అంటే మనకి .obj ఫైల్స్ అండ్ .fbx ఫైల్స్ ఉంటాయి కదా, సో అవే అనమాట. సో అవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది మనకి నోట్ వీడియో అప్డేట్ ఉంటుంది కదా, సో అప్డేట్లో వచ్చిన ఫ్యూచర్ అనమాట. సో అది అప్డేట్ వచ్చేసి అది 1 month ముందే వచ్చి నేను వీడియోస్ అనేది సక్రమంగా అయితే అప్లోడ్ చేయలేదు. సో దానికి రీజన్ కూడా వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే చెప్పాను అనమాట. సో ఇంకా అంతే, ఫస్ట్ మనము ఆ ఫైల్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని చూపిస్తాను. సో దాని తర్వాత మనము నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ టు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నోట్ వీడియో అఫీషియల్ వెబ్సైట్స్లోకి అయితే వెళ్దాము. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అనమాట, మొత్తం గైడ్ మొత్తం మనము ఈ మోడల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి మొత్తం ముందుగానే చేసి పెట్టేసుకున్నాను. సో ఆ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా ఈ కింద లింక్ పైన క్లిక్ చేయకుండానే మీరు ఈ వెబ్సైట్స్లోకి అయితే వెళ్తారు. సో అది మీకు మధ్యలో అయితే చెప్తాను అనమాట. సో వాళ్ళు వెబ్సైట్స్లో ఉన్న ప్రకారం ఏంటంటే అప్డేట్ వచ్చిన తర్వాత అంటే 1 month ముందు 3.5.0 వెర్షన్ అనమాట. సో దానిపైన 3.5.0, 3.5.1, 3.6.0, ఇప్పుడు 3.7.0. సో ఇదనమాట. ఇది రీసెంట్గానే వచ్చింది, ఒక 1 day అయింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ 3D మోడల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనే కదా. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు కేటగిరీస్ డివైడ్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ కేటగిరీ చెప్తానమాట. ఇక్కడ ఇంపోర్ట్ కస్టమ్ మోడల్ అంటే మనం మోడల్స్ని అందులోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ న్యూ నోడ్, దాంట్లో 3D, దాంట్లో మళ్ళీ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి మీరు 3D మోడల్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి అని. సో అలా అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్ని సపోర్టెడ్ ఫార్మాట్ ఉంటాయి, ఇంకొన్ని అన్సపోర్టెడ్ ఫార్మాట్ ఉంటాయి. సో అందుకే వీళ్ళు సపోర్టెడ్ ఫార్మాట్ కేటగిరీలో ఇంకా కొద్దిగా మ్యాటర్ అయితే రాశాడు. ఇప్పుడు కరెంట్లీ 2 files అయితే సపోర్ట్ అవుతున్నాయి. ఇంకా మేబీ ఇన్ ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే చేయొచ్చు అనమాట, అప్డేట్ అయితే చేయొచ్చు. సో ఆ 2 files వచ్చేసి .fbx అండ్ .obj ఫైల్స్ అనమాట. సో అది కూడా మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు జిప్ ఫైల్లోకి అయితే కన్వర్ట్ చేసి, సో అందులోనే మనం ఆ ఫైల్స్ పెట్టి అలానే టెక్స్చర్స్ పెట్టేసి మళ్ళీ లోపల ఏం ఫోల్డర్స్ లేకుండా అట్నే అయితే ఇంపోర్ట్ అయితే చేయాలన్నమాట. సో అది మనకి అప్పుడు సపోర్ట్ అయితే అవుతుంది. ఇంకొన్నిసార్లు మనం డౌన్లోడ్ చేసుకునేది టెక్స్చర్స్ సపరేట్గా ఉంటాయి, అలానే మోడల్స్ సపరేట్గా ఉంటాయి. అంటే .obj ఫైల్స్ కానీ fbx ఫైల్స్ కానీ అవి మనకి సపరేట్గా అయితే వస్తాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో దానికి వాళ్ళు మనకి ఇక్కడ ఇంపోర్ట్ టెక్స్ట్ అనే కేటగిరీలో చెప్పింది ఏమనగా అంటే, సో మనము ఆ 2 ఉంటాయి కదా, సో టెక్స్చర్స్ని అలానే ఆ మోడల్ని, సో ఆ రెండింటిని మనం ఒక ఫోల్డర్లోకి అయితే కంబైన్ చేసి ఆ ఫోల్డర్ని మనం జిప్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసేసి మనము ఆ నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఇంకొన్ని మోడల్స్కి యానిమేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో దాని తర్వాత అనమాట ఇంపోర్ట్ యానిమేషన్స్ అనేది. సో మనం ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మనకి యానిమేషన్ ఎలా వస్తుంది అని, సో జస్ట్ మీరు అక్కడ యానిమేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్తే అది ఆటోమేటిక్గా మనము ఇంపోర్ట్ చేసుకుని ఉంటాం కదా, సో అక్కడ మనకి యానిమేషన్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో అది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంకా మనకి కస్టమ్ టెక్స్చర్ అనమాట. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన టెక్స్చర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఎలా పడుతుంది అనమాట. మనకి ఆబ్జెక్ట్ కరెక్ట్గా సెట్ అయ్యే టెక్స్చర్స్ కూడా మనం ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటాం. సో అది మనకి సెట్ అవ్వదు. సో దాన్ని మనము టెక్స్చర్స్లోకి వెళ్ళేసి డిఫాల్ట్ ఉంటుంది, సో దాన్ని మనము మ్యాట్ క్లాప్లోకి అయితే మార్చుకోవాలి. సో అప్పుడు మనకి టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఈ 3D మోడల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయని కూడా ఇక్కడ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళు డెవలప్ చేసిన ప్రకారం అయితే 3 వెబ్సైట్స్ అయితే మెన్షన్ చేశారు. టర్బోస్క్విడ్, ఫ్రీ 3D, CG ట్రేడర్, ఇంకా నాకు తెలిసిన వెబ్సైట్స్ వచ్చేసి స్కెచ్వ్యాబ్, మిక్సామో. సో ఇవి అనమాట. సో మీకు వీటి లింక్ అన్ని వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ప్రీమియం ఉంటుంది, అలానే ఫ్రీ ఉంటుంది. సో మీరైతే ఫ్రీ మోడల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని మనం నోట్ వీడియో ఎడిటర్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఫ్రీ 3D ఉంది కదా, సో ఇదైతే ఓపెన్ చేస్తున్నా, ఫ్రీ 3Dలోకి వెళ్తున్నా. సో ఇది నేను చాలాసార్లు ఓపెన్ చేశాను కాబట్టి ఇలా యాక్సెస్ అయితే తీసుకుంటుంది. సో ఇలా మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో 3 lines ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీ 3D మోడల్స్ అని ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి.
సో అప్పుడు మనకి 3D మోడల్స్ అనేది ఇక్కడ లోడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము డౌన్లోడ్ చేసుకునే ఫైల్ FBX ఫార్మాట్లో అన్నా ఉండాలి లేదా OBJ ఫార్మాట్లో ఉండాలి. సో నేను ప్రిఫర్ చేసేది FBX అండ్ అలానే నోట్ వీడియో వాళ్ళు కూడా ప్రిఫర్ చేసేది FBX అనమాట. సో వాళ్ళు ప్రిఫర్ చేశారని ఎక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు చెప్పిన కేటగిరీస్లో ప్రతిసారి FBX ఫార్మాట్ అనే ఉంది. సో అందుకే వాళ్ళు కూడా ప్రిఫర్ చేసేది FBX ఫార్మాట్ ఒకటే అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి FBX ఉంది, అలానే OBJ ఉంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ మీకు నచ్చింటి ఉంటాయి కదా, సో అక్కడ మనకి కింద చూస్తే .blend, .fbx, .dxy, .dae, సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో మీరు ఇష్టం వచ్చింది ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ లో పాలి ఐసోమెట్రిక్ ఉంది కదా, సో ఇదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో చూడడానికి బాగుంది, సో చిన్నదే కొద్దిగా ఫ్రీగానే ఉంది. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనకి డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఇంపోర్ట్ చేసిన తర్వాత దానికి టెక్స్చర్స్ యాడ్ చేసి ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఒక్క టెక్స్చర్ కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అవుతే మనకి వేరేలాగా వస్తుందన్నమాట. కొద్దిగా ఎక్కడో ఒక చోట మైనస్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు దీని డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇలా మీకు కొన్ని ఫైల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు చూడండి వాళ్ళు మెన్షన్ చేశారు కింద .obj, .fbx, .blend అని. సో ఇక్కడ మీరు .fbx ఉంది కదా, సో అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా టెక్స్చర్స్ కంటే వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. సో వాళ్ళు చెప్పారు కదా టెక్స్చర్స్ అన్ని మీకు కొన్ని సపరేట్గా అయితే ఉంటాయి, ఇంకొన్ని అయితే ఆటోమేటిక్గా ఉంటాయి. సో ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుందాం. అండ్ అలానే ఇన్బిల్ట్ టెక్స్చర్స్ ఉంటాయి కదా, సో అది కూడా చూపిస్తాను. సో ఈ రెండో డౌన్లోడ్లో పెడదాం. అండ్ అలానే ఇన్బిల్ట్ టెక్స్చర్స్కి అయితే వెళ్దాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ FBX ఫార్మాట్లో అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో దీనిపైన క్లిక్ చేస్తేనే నెక్స్ట్ ఇది మనకి ఆటోమేటిక్గా ఒక డౌన్లోడ్ లింక్ అనేది జనరేట్ అయ్యి డౌన్లోడ్ అయితే చేస్తుంది. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి అగైన్ అడిగింది. అండ్ అలానే టెక్స్చర్స్ని కూడా అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు టెక్స్చర్స్ వద్దంటే మీ ఇష్టం అనమాట, అది సక్రమంగా రాదు. సో ఇలా అయితే వస్తుంది అనమాట. ఓకే. ఇంకా ఇప్పుడు ఇన్బిల్ట్ టెక్స్చర్స్ ఉంటాయి కదా, సో అవి అయితే చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేసిన. సో ఈసారి CG ట్రేడర్లో అయితే వెళ్తే స్పైడర్ మ్యాన్ సెట్ చేసిన ఆల్రెడీ. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన యానిమేటెడ్ది. సో మనకి ఇక్కడ యానిమేటెడ్ అలానే రిగ్డ్ ఉంటుంది. సో రిగ్డ్ అనేది మనకి సపోర్ట్ అయితే అవ్వదు అనమాట. సో మీరు వచ్చేసి యానిమేటెడ్ మనకి సపోర్ట్ అవుతాయి. సో మీరు యానిమేటెడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఆటోమేటిక్గా ఇంకో పేజ్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో CG ట్రేడ్లో అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో ఇది మనకి డౌన్లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ అయితే వెయిట్ చేపిస్తుంది, బట్ పర్వాలేదు. దీంట్లో ఇన్బిల్ట్ టెక్స్చర్ ఉంటుంది అండ్ యానిమేషన్ కూడా ఉంటుంది CG ట్రేడర్లో. సో ఇంకా ఇంతకన్నా ఏం కావాలి. సో మనకి ఆ రెండు అనేది డౌన్లోడ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇట్నే జూమ్ చేసి చూసి ఇక్కడ చూడండి స్పైడర్ మ్యాన్ scene.fbx. సో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాం. సో మనకి ఎక్కువ MB ఏమి ఉండదన్నమాట. సో మ్యాక్సిమం 5 MB లోపలే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఆటోమేటిక్ FBX ఫార్మాట్ కదా, మనకి ఇది దీంట్లోకి ఏవీ ప్లేయర్లోకి అయితే ఓపెన్ అయిపోయిందనమాట. ఓకే. సో నెక్స్ట్ మీరు హోమ్కి అయితే వచ్చేయండి అనమాట. ఫస్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ అయితే ఇంపోర్ట్ చేద్దాం. సో దాని తర్వాత లో పాలీ రూమ్ ఐసోమెట్రిక్ రూమ్ ఉంది కదా, సో అదైతే ఇంపోర్ట్ చేద్దాం అనమాట. సో దాన్ని FBX ఫార్మాట్లో ఉంది కదా, సో దాన్ని ఫస్ట్ వచ్చేసి జిప్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో జిప్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేయడానికి నేనైతే ZArchiver అయితే వాడుతున్నాను. సో మనకి ఇది ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మీరైతే అక్కడి నుంచి అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ప్లేస్టోర్ లింకే. సో ఆ ZArchiver అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాప్లో 0 అని ఉంటుంది, సో అంటే ఇంటర్నల్ స్టోరేజ్. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఫోల్డర్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఎన్ని ఫోల్డర్స్ అలానే ఇమేజెస్ ఉంటాయో సో అవన్నీ ఇక్కడైతే ఓపెన్ అవుతాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునేది స్పైడర్ మ్యాన్ది .fbx ఉంటుంది. సో అదైతే ఇక్కడైతే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తేనే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇదైతే చూపిస్తుంది. సో ఇది అక్కడ చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునేది అప్లోడ్ ఫైల్స్ 863. సో ఇదే అనమాట. సో ఇది ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసుకునేది. సో అలానే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని మీకు చూపడానికి. సో మీరు వచ్చేసి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్రెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చేసి కంప్రెస్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇక్కడ స్పైడర్ మ్యాన్ అనేది ఇస్తున్నా. సో ఈజీగా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఇది ఫార్మాట్లోకి అయితే కంప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి.
నోడ్ ఎడిటర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ నోడ్ అయితే క్లిక్ చేయండి, అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అనమాట. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3D అనే ఒక ఆప్షన్ చూసారా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దానికన్నా ముందు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మీకు లింక్ పైన క్లిక్ చేయకుండానే మీరు ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలంటే ఇక ఇంపోర్ట్ పక్కన జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ లాంటిది ఒకటి ఉంటుంది కదా, అంటే ఇన్ఫో అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి మనకి ఇది ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. సో నోట్లోకి వచ్చేసి ఇంపోర్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం డౌన్లోడ్ చేసుకునేది డౌన్లోడ్ ఫోల్డర్స్ అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసి సో ఆ జిప్ ఫోల్డర్ ఉంటుంది, సో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కంప్రెస్ చేస్తాం కదా, సో ఇది మనకి ఆటోమేటిక్గా డీకంప్రెస్ అయిపోయి FBX ఫార్మాట్ని ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి మోడల్ అనేది కూడా వచ్చిందన్నమాట. సో ఇది మనకి కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ చేయాలంటే సో ఇక్కడ 3D ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ రొటేషను పొజిషన్ అనేది జరుపుకోండి, స్కేల్ జరిపితే దుబ్బగా అవుతుంది అనమాట. సో చూడండి ఇలా దుబ్బగా అయితే అవుతుంది. సో మీరు ఇలా రొటేషన్ అలానే పొజిషన్ XYZ సో అయితే జరుపుకోండి అనమాట. సో ఇది మనకి ఇన్బిల్ట్ టెక్స్చర్స్తో సహా వచ్చింది. సో ఈ మోడల్ వచ్చేసి మనం CG ట్రేడర్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇన్బిల్ట్ ద్వారా వచ్చింది అండ్ అలానే అందులో కొన్ని మోడల్స్ వచ్చేసి యానిమేట్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్పుడు యానిమేట్ అయిన దాంట్లో మనకి ఇక్కడ యానిమేషన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి యానిమేషన్ అనేది ఆన్ అవుతుంది. సో పెద్దగా ఏం యానిమేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ యానిమేషన్ మనకి 2 ఉన్నప్పుడు ఇక్కడ యానిమేషన్ 1 అనేది సెలెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇంకో యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఎవల్యూషన్ జరిగితే మనకి వాళ్ళు యానిమేట్ చేసింటారు కదా ఆ మోడల్ని, సో అదైతే చూపిస్తుంది. ఇక్కడ పొజిషన్ Z యాక్సిస్ కిందికి జరిగి చూపిస్తాను, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇలా అయితే దూకుతుంది అనమాట. సో ఈ యానిమేషన్ వచ్చేసి ఇలా అయితే దూకడము. సో ఇంకా నీట్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఎవల్యూషన్ పెంచితే మనకి ఇలా ముందరికైతే దూకుతుంది అనమాట. సో ఇంతే, మనం ఎంత పెంచినా మనకి ఇంతే ఉంటుంది, ఓన్లీ కొద్దిగా యానిమేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా అయితే యానిమేషన్ అనేది ఉంటుంది, మళ్ళీ తగ్గిస్తే అది నార్మల్ ప్లేస్కి అనేది వెళ్ళిపోతుంది. ఇది ఆఫ్ చేస్తే మన మోడల్ ఉంటుంది కదా, సో ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే యానిమేషన్స్ది అలానే ఇన్బిల్ట్ టెక్స్చర్స్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపించాను. సో ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా లోపాల్ ఇది, సో అది మనకి మోడల్ అండ్ అలానే టెక్స్చర్స్ వచ్చేసి డిఫరెంట్గా అయితే డౌన్లోడ్ అయ్యాయి. సో ఆ రెండింటిని మనము ఒక ఫోల్డర్లోకి పెట్టేసి ఆ ఫోల్డర్ని మనం జిప్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసి దాన్ని మనం దీంట్లోకి అయితే ఇంపోర్ట్ చేయాలి. సో మీరు ఇలా మోడల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రొటేషను అన్నీ జరుపుకోవాలన్నమాట. ఇది మనకి 3Dలో అయితే ఉంటుంది. సో చూడండి 3D మొత్తం. సో మీరు ఇలా కెమెరా మూమెంట్ ఇదంతా చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ వచ్చింది కదా, మంచి అప్డేట్. ఇంకా మనకి ఈ 2 ఫైల్స్ సపోర్టే కాకుండా ఇంకా చాలా ఫైల్స్ సపోర్ట్ అయ్యేది ఉంది, ఫ్యూచర్లో వాళ్ళ అప్డేట్లు అయితే తీసుకొని రావచ్చు. సో ఇలా అయితే మీరు దీనికైతే చేస్తారు. నెక్స్ట్ మనము లోపాల్ ఉంది కదా, సో అది వచ్చేసి మనము మోడల్ని అండ్ అలానే టెక్స్చర్ని 2 సపరేట్గా అయితే డౌన్లోడ్ చేసాము. సో ఇప్పుడు రెండింటిని మళ్ళీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ఫోల్డర్లో అయితే పెట్టి ఆ ఫోల్డర్లో పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో ఫోల్డర్స్ వస్తే ఆ ఫోల్డర్స్ అన్నీ తీసేసుకోవాలి. సో దాన్ని జిప్ ఫార్మాట్లోకి అయితే కంప్రెస్ చేసేసి దీంట్లోకి అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఇది చూపిస్తాను. సో ఇంకా హోమ్కి వచ్చేసి బ్యాక్ వచ్చేసిన మళ్ళీ ZHR అప్లికేషన్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఇంతకుముందు సెలెక్ట్ అయి ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెట్ చేస్తున్నా. సో మనకి జిప్ ఫార్మాట్లో అయితే సేవ్ అయినాయి 2. సో 2 మనకి జిప్ ఫార్మాట్లో సేవ్ అయినాయి కదా, మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఇంపోర్ట్ అవ్వదు. మనకి 2 వచ్చేసి ఒకే దాంట్లో అయితే ఉండాలన్నమాట, ఈ సపరేట్గా ఉన్నాయి కాబట్టి. సో దీనికన్నా ముందు మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం, ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఫోల్డర్ కోసం ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి క్రియేట్ అనే ఒక ఆప్షన్ కదా, సో దీనిపైన క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ న్యూ ఫోల్డర్కి ఏదో ఒక నేమ్ అనేది పెట్టుకోవాలి అనమాట. సో ఇక నేను వచ్చేసి 1 2 3 పెట్టుకుంటా, ఈజీగా అయితే అర్థమవుతుంది. సో 1 2 3 అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ సెట్ చేస్తున్న జిప్ అని, సో మనకి జిప్ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా. సో ఇందులో నాకు కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చేసి ఆ మోడల్ అనేది దాంట్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో మోడల్ నేమ్ వచ్చేసి 78 FBX. సో ఇదనమాట. సో ఇది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది 1 అని ఉంది కదా, అంటే ఇంకోసారి డౌన్లోడ్ చేసినప్పుడు మనకి బ్రాకెట్లో 1 అని వస్తుంది. సో ఇదైతే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి దాంట్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది, కానీ అది మనకి ఓన్లీ .fbx ఫైల్లో ఉండడం వల్ల మనకి హిడెన్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇదైతే కనబడదు అనమాట. సో దాన్ని మనము మార్చాలి. సో ఇది ఇలానే ఉంచుదాం, మనకైతే ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం టెక్స్చర్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాము.
సో ఇందులోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసినాం. సో ఈ టెక్స్చర్స్ అనేది మళ్ళీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో ఇంకా ఫోల్డర్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఇలా మీరు ప్రతి ఒక్కటి ఇలా తీసేసి రండి అనమాట. ఇలా ఫోల్డర్స్ లేకుండా ఓన్లీ ఒకే ఫోల్డర్లో ఉన్నట్టు, ఓకేనా. సో ఎలా అంటే ఇప్పుడు బుక్ కవర్ ఉంది కదా, సో దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి కట్ కానీ కాపీ కానీ తీసుకొని ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఆ ఫోల్డర్ ఉంటుంది మెయిన్ ఫోల్డర్. సో దీంట్లోకి అయితే ఇలా అయితే పేస్ట్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క దానికి అయితే చేయండి అనమాట. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. A few moments later. ఫోల్డర్స్లో ఉన్నవన్నీ మెయిన్ ఫోల్డర్లోకి తెచ్చిన తర్వాత సో చూడండి మనకి ఫోల్డర్స్లో ఏం లేవు, అన్నీ కట్ చేసి అక్కడైతే పేస్ట్ చేశాను. సో ఏ ఫోల్డర్లో అయితే ఏమీ లేదు. సో ఇలా మీరు అన్నీ అక్కడికి తెచ్చిన తర్వాత ఈ ఫోల్డర్ని అయితే డిలీట్ చేసేయండి. సో డిలీట్. సో మనకి ఆ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి టెక్స్చర్స్ అన్నీ ఇందులో అయితే ఉన్నాయి. సో ఇంతకుముందు మనం ఎక్స్ట్రాక్ట్ చేసినాం కదా .fbx ఫైల్ ఉండేది. సో అది ఇక్కడ అయితే మనకి కనబడలేదు, ఎందుకంటే అది .fbx ఉంది. మనకి ఫైల్ మేనేజర్లో ఫస్ట్లో నేమ్ ముందర డాట్ ఉంటే అది హిడెన్ ఫైల్ కిందకి అయితే వెళ్తుంది అనమాట. సో అది మీకు కనబడాలంటే ఇక్కడ ఫైల్ మేనేజర్లో సెట్టింగ్స్లోకి అయితే మార్చుకోవాలి. ZR చివరిలో ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫైల్ మేనేజర్ పైన క్లిక్ చేసి ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఉంటుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి, టిక్ మార్క్ ఇచ్చేయండి. సో అప్పుడు మనకి ఇక్కడ ఫైల్ చూపిస్తుంది .fbx. సో ఇది కూడా మనము ఇంతకుముందు చేసినట్టే ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో అది మనకి ఇక్కడైతే .fbx అని సేవ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడైతే సేవ్ అయింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ ఫోల్డర్తో పడలేదు, డిలీట్. సో ఇలా మనకి డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసి ఆ ఫోల్డర్ ఉంటుంది కదా, సో దానిపైన లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ కంప్రెస్ టు జిప్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇంకా మనకి అది జిప్ ఫార్మెట్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం నోడ్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో నోడ్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ న్యూ నోడ్ అంటే ఇక్కడ +2 పైన క్లిక్ చేసి ఇక్కడ 3D పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి మీరు జిప్ ఫోల్డర్లోకి అయితే కన్వర్ట్ చేసి ఉంటారు కదా, సో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే చాలా ఫైల్స్ అనేవి ఉన్నాయి కదా, సో అందుకే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మ్యాక్సిమం అంటే మనకి ½ సెకండ్ అనమాట. సో మనకి మోడల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇది మనకి సక్రమంగా లేదు. సో ఇక్కడ 3D ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి Z యాక్సిస్ అండ్ అలానే రొటేషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అయితే తెలుస్తుంది అనమాట. సో చూడండి టెక్స్చర్స్ వాల్ పైన, సో మనకి అలా చూపించినట్టే రాదనమాట. సో అలా చూపించినట్టు రావాలంటే మన దగ్గరికి అయితే ఖచ్చితంగా పీసీ ఉండాలి. అండ్ దాంట్లో మనకి FBX ఫార్మాట్ కాబట్టి మనకి ఆటోడెస్క్ మాయా ఉండాలి. సో మనకు దగ్గర మొబైల్ ఉంది కాబట్టి వాళ్ళు చూపించినట్టు రాదు, సేమ్ అలానే అయితే వస్తుంది. టెక్స్చర్ వాళ్ళు లైటింగ్ అంతా ఇచ్చారు, అవి అయితే కొన్నిసార్లు అయితే రావన్నమాట. మనం ఎందుకంటే జస్ట్ చిన్నదే కాబట్టి ఇప్పటికిప్పుడే డెవలప్ అవుతుంది మన మొబైల్ అనేది, టైం అయితే తీసుకుంటుంది. సో చూడ టీవీలో అయితే రాలేదు మనకి, నార్మల్గా అయితే టీవీలో సైబర్ పంక్ అయితే రావాలి. సో ఇక్కడైతే రాలేదు కొన్నిసార్లు అనమాట. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు ఈ అప్లికేషన్ కూడా, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఫ్యూచర్లో నీట్గా అయితే అప్డేట్ అవుతుంది. సో ఇలా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు మీకు ఇష్టం వచ్చినట్టు యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీకు ఇష్టం వచ్చినట్టు జరుపుకోండి రొటేషన్. సో చూడండి ఇది మనకి ఫ్రంట్ అంటే సైడ్ వ్యూ, ఇంకా టాప్ వ్యూ చూపిస్తా. సో ఇది మనకి టాప్ వ్యూ అనమాట. అండ్ ఇంకొచ్చేసి ఇది ఇంకోటి సైడ్ వ్యూ చూపిస్తాను. సో ఇలా జరుగుతుంటే మనకి తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంకొకటి సైడ్ వ్యూ. సో ఇలా అయితే మీరు ఇక్కడ రొటేషన్ దగ్గర పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఇలా మీకు ఇష్టం వచ్చిన యాంగిల్లో అయితే రొటేషన్ చేసుకొని దానికి గ్రాఫ్ అనేది ఎడిట్ చేసుకొని ఇంకా మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకొని దానికి ఆడియో అని పెట్టుకుంటే ఇంకా మస్తుగా ఉంటుంది. కింద చూస్తే మళ్ళీ మనకి మెటీరియల్ ఉంది కదా, సో ఇక్కడ మనకి రేటింగ్స్ అనేది మార్చుకోవచ్చు అనమాట. సో దానికన్నా ముందు ఇక్కడ టైప్ వచ్చేసి మనం మ్యాట్ క్యాప్లోకి అయితే మార్చుకోవాలి టెక్స్చర్స్ యాడ్ చేసినప్పుడు. ఇక్కడ మనకి లైటింగ్ టెక్స్చర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ లైటింగ్ టెక్స్చర్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ చాలా లైటింగ్ టెక్స్చర్స్ ఉంటాయి, దాదాపు 26 లైటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇది మీకు ఇష్టం వచ్చింది ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి లైట్ అయినప్పుడు ఆ కలర్ అనేది వస్తుంది అనమాట, ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనం లైట్కి ఆ ఆరెంజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఇట్లా రొటేషన్ జరుపుతుంటే మనకి ఆరెంజ్ టెక్స్చర్ అనేది డార్క్గా అయితే వస్తుంది. సో నేను వచ్చేసి M1 కానీ M2 కానీ అయితే ప్రిఫర్ చేస్తాను. సో మ్యాక్సిమం నేను వచ్చేసి M1 అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట లైటింగ్ టెక్స్చర్స్లో. సో నెక్స్ట్ ఇక్కడ మోడల్ టెక్స్చర్ అని ఉంది కదా, సో ఇదేమంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ కానీ యాడ్ చేసినప్పుడు, లైక్ ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తున్నా, న్యూ నోట్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా.
వాల్పేపర్ అనేది యాడ్ చేసిన. సో ఈ వాల్పేపర్ అనమాట. సో ఈ వాల్పేపర్ ఉంది కదా, సో ఇది కస్టమ్ మోడల్ ఉంది కదా, సో ఆ గ్రూప్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇలా ఈ గ్రూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కస్టమ్ మోడల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మోడల్ టెక్స్చర్లో దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ అని వస్తుంది. సో ఇమేజ్ పైన క్లిక్ చేసి మనకి అక్కడ టెక్స్చర్ యాడ్ అవుతుంది అనమాట. సో అది చెప్పాం కదా సక్రమంగా రాదు. సో ఇది మనకి మోడల్ టెక్స్చర్ అనేది అవసరం లేదు, మనం కస్టమ్గా అయితే చేసుకుంటే మనకి సక్రమంగా రాదు. సో ఇంకా అంతే. ఇక్కడ టింట్ వచ్చేసి ఏదో కలర్ అని పెట్టుకోవచ్చు, ఇలా మీకు కలర్స్ అంతే. ఇంకా ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఒక కలర్ యాడ్ చేసినప్పుడు ఆ కలర్లోకి వెళ్తుంది అనమాట. మెటీరియల్ మోడ్ మల్టిప్లై ఉంటుంది, యాడ్ ఉంటుంది. సో ఇదనమాట, మీరు వైట్ అనేది పెట్టుకోండి. ఇంకా మీరు దీన్ని అయితే యానిమేషన్ అనేది చేసుకోండి, ఇంకా బాగా అయితే వస్తుంది. సో చెప్పాను కదా, జస్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఆ 3D మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకునే ఫీచర్ గురించి చెప్పాను. అండ్ అలానే ఆ మోడల్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పాను. సో అంతే. సో ఇంకా ఫ్యూచర్లో దీనిపైన ట్యూటోరియల్స్ అయితే వస్తాయి. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చూడండి. సో నేను ఒకసారి నేను చేసినటివి 2 అయితే చూపిస్తాను. దీనిపైన ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. ఇంకా దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న గంట ఉంటుంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా అంతే ఈ వీడియో. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో అని మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివిడ్ జెనిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇక నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను. అంటిల్ దెన్